అంటే భవిష్యత్తులో ఇలాంటి నిర్ణయాలు అంటే 50 ఏళ్లుగా కొనసాగుతున్నవి, 50 ఏళ్లుగా తీసుకోని నిర్ణయాలు ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఏమన్నా అడుగులు నేను వేస్తుంది? చెప్తున్నాను కదా, ఇందులో పేరు మార్పు అనేది వివాదం కాదు. వీళ్ళు అనవసరంగా వెళ్ళి ఆ ట్రాప్ లో పడుతున్నారు. మోడీ అది తీసుకురావడం ఎందుకంటే ప్రియాంక ఒక గాంధీ ట్రాప్ అన్నది కూడా అదే కదా, ఆమె స్టేషనరీ ఖర్చు నష్టం తప్ప అంతకు మించి ఏమి ఉండదు పేరు మార్చడం అంతే. వల్ల. అంటే అలాగే ఉందా అని. కరెక్ట్. ఇప్పుడు దాన్ని నువ్వు ఏ పేరు పెట్టినా మహాత్మా గాంధీ నరేగా అని ఎవడంటలా, ఏమన్నది అవును, ఉపాధి హామీ ఉపాధి హామీ నిధులే పథకం కదండి అన్నారు. అంటారు. అంతే సింపుల్. నిజంగా వీళ్ళు రేట్ చేసే వరకు చాలా మందికి తెలియదు ఉపాధి హామీ పథకం ముందు మహాత్మా గాంధీ అని పేరు ఉంది. అది కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది అసలు అందరికీ. ఇష్యూ కాదు అది. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే గుడ్డెద్దు చేలో పడ్డట్టు మాట్లాడతారు తప్పించి అసలు పాయింట్ ఐడియా లేదు. అసలు పాయింట్ తీసుకురావాల్సింది ఏంటంటే ఏం చేస్తారు, ఈ బియ్యాన్ని మళ్ళీ పారబోస్తున్నారా? దానికంటే కూడా ఇప్పటిదాకా ఏమైపోయిందంటే గత 10-15 ఏళ్లుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఉపాధి హామీ పథకం వలన చాలా నష్టపోతున్నామని చెప్తున్నాయి. ఎందుకంటే ఉపాధి హామీ పథకం వలన రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్లు వేసుకుంటున్నాయి, చిన్న చిన్న పనులని ఈ పేరుతో కేంద్రం నుంచి డబ్బులు నొక్కేస్తున్నాయి. కానీ అసలు జరుగుతున్నటువంటిది ఏంటి? నిజమైనటువంటి కూలీలకు ఇస్తున్నారా? ఇది పని లేనటువంటి కూలీలకు ఇవ్వాలి ఇది. కానీ భవన నిర్మాణ కార్మికుల పేరుతో వాళ్ళ పేరుతో రాసేయడం అయిపోతుంది. ఇక్కడ ఒరిజినల్ గా దీనివల్ల ఏమైపోతుంది, ఎంతో కొంత డబ్బులు వస్తున్నాయి కదని